దాని మరమ్మతు లేదు. ఓ 2 ఏళ్ళు ఏదైతే ప్రకృతి సహకరించింది అదృష్టం అని చెప్పంటాను నేను. రేపు ప్రకృతి సహకరించక అది ఎల్లినో ప్రభావం ఏదో చెప్తుంది వాతావరణ సూచికలు. అప్పుడు ఏమైతే తెలంగాణ రైతాంగం పరిస్థితి? దానికి ఎవడు జవాబుదారుడని చెప్పండి, నువ్వు కాదా అని చెప్పంటాను నేను. నువ్వు ఎంతవరకు ఏది ఇస్తుందో నువ్వు ఆంధ్ర తొత్తుగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి తోడ్పడే విధంగా చెప్పంటాను నేను. మొదటి నుండి కూడా రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో సీమాంధ్ర నాయకుల చేతిలో ఏదైతుందో ఆయన ఒక కీలు బొమ్మ అని చెప్పంటాను. ఆయన 2015లో ఇవాళ శాసనసభ స్థానానికి జరుగుతున్నటువంటి ఒక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కుట్రతోని చెప్పంటున్నా. రాజ్యాంగబద్ధంగా ఎంపికైన ప్రభుత్వాన్ని ఇవాళ అస్థిరపరచాలని కుట్రలో భాగంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదైతున్నదో ఇదే వేమనరేంద్ర రెడ్డి ఎమ్మెల్సీగా ఎంపిక చేయాలని చెప్పని ఓటుకు నోటు 9 పట్టుకొచ్చింది ఇలా ఇదే రేవంత్ రెడ్డి అని చెప్పంటుంది.